చూస్తే దళపతి ఎన్కౌంటర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి, అబూజ్మండ్ అడవుల్లో ఘటన, మరో 26 మంది మృత్యువాత, అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కుమ్మి భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎదురుకాల్పులు హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మండ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ అసూలు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందారు. మావోయిస్ట్ పత్రిక అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జార్ వెంకట నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్, మావోయిస్ట్ కంపెనీ కాయ్ 7 కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. బసవరాజును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయం అని ప్రధాని మోడీ ప్రకటించారు. నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ సరిహద్దులోని అబూజ్మండ్ అడవుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాడ్ డివిజన్, పిఎల్జీఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి సీనియర్ క్యాడర్ ఉన్నారని నిఘా వర్గాలకు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్, కొండగాన్ జిల్లాల నుంచి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతంలోని అడవులను జల్లెడ పడుతూ ముందుకు సాగే. అక్కడ భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పుడు కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించే బుధవారం ఉదయం సమయంలో వార్సా పోలీస్ స్టేషన్ పరిధి జూట్లూరు అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో గంట పాటు ఎదురుకాల్పులు కొనసాగే. ఎన్కౌంటర్లో ఒక డిఆర్టీ జవాన్ మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యే. మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనాస్థలికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో AK-47, SLR, ఇన్సాస్, కార్బైన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకుని ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఆపరేషన్ పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు గాయపడి ఉంటారని, వారి జాడి కోసం పరిసర ప్రాంతాల్లో కుమ్మిగి కొనసాగుతోందని వెల్లడించారు. తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగొట్టలో కేంద్ర బలగాలు ఇటీవలే భారీ ఎత్తున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ చేపట్టిన సంగతి తెలిసిందే. కర్రెగొట్టలో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 22న ప్రారంభమైన ఆపరేషన్ 24 రోజులు కొనసాగింది. ఇందులో 31 మంది మావోయిస్టులకు భద్రతా బలగాలు హతమార్చాయి, పలు బంకర్లను ధ్వంసం చేశాయి. 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 84 మంది లొంగిపోయారు. అలా కర్రెగొట్టలో ఆపరేషన్ ముగించిన వెంటనే ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లోని అబూజ్మండ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో నేషనల్ పార్క్ ఏరియాపై దృష్టి సారించే. మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేశవరావు మరణించడంతో ప్రస్తుతం ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీని మీద ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలంటూ సిపిఐ డిమాండ్ ఇక్కడ హైలైట్ చేశారు. డి రాజా దీని మీద అడిగినటువంటి